పల్లవి ప్రశాంత్ కి నిన్న 17th mm కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ విషయంలో మీడియా వాళ్ళకి, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వాళ్ళకి అండ్ ప్లస్ అడ్వకేట్లకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మాక్సిమము ఇంకొక 1.5 hours లో హీ విల్ బి రిలీజ్ బ్యాక్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మా తరపున సోషల్ మీడియా అందరికీ అడ్వకేట్ల తరపున మేము అండగా ఉంటాము. మా యొక్క ఫోన్ నెంబర్లు తీసుకోండి మీరు, 9573446403. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ మై ఫోన్ నెంబర్ 9573446403. యూట్యూబర్లకు కానీ సోషల్ మీడియాకి కానీ మీరు లాస్ట్ టైం చూసారు, లాస్ట్ ఇయర్ అంటే తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతుంటాయి. మీరు మీ లైవ్లీహుడ్ లో మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ 2022లో యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. వాట్ ఈజ్ రిపోర్ట్, ఇవన్నీ కూడా మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా తరపున అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, మేము మీకు ఆల్వేస్ 24/7 అందుబాటులో ఉంటాము. మీరు ఎదగండి, మాకు కోఆపరేట్ చేయండి. అందరం కలిసికట్టుగా కొలాబరేటివ్ అండ్ కోఆపరేటివ్ మోడ్ లో మనం ముందుకెళ్దాము. ఎంత పోలీసులు వాళ్ళైనా ఇప్పుడు మామూలుగా నా దగ్గర చాలా కేసెస్ వస్తుంటాయి, ఎస్పెషల్లీ లివింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద యూట్యూబర్స్. ఓపెన్లీ సేయింగ్ ఓకే, చాలా మంది కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు యూట్యూబ్ వాళ్ళు, జాబులు లేక. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఈ రైతు బిడ్డ ఇంత కష్టపడడానికి కారణం ఏంటి? ఇప్పుడు లైవ్లీహుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ లేకపోవడమే కదా. సో మీరు కూడా అదే కేటగిరీ చెందిన వాళ్ళు అని అనుకుంటున్నాము. మేము మీకు మానవతా దృక్పథంతో మేము 100% నేను కాదు, మా అడ్వకేట్ ఫ్రెటర్నిటీ అంతా ఇప్పుడు చూశారు కదా, పల్లవి ప్రశాంత్ కి ₹1 కూడా ఫీజు తీసుకోలేదు. ఈవెన్ మేము బెయిల్ పిటిషన్స్ జిరాక్స్లతో సహా మేము ఇప్పుడు మా యొక్క ఛార్జ్, ఇప్పుడు అక్కడ ఉన్న సీనియర్ అడ్వకేట్స్ కానీ, వినోద్ గారి ఛార్జ్ కానీ, ఇంకా లక్ష్మణ్ గారి ఛార్జ్ కానీ, శ్రీనివాసన్న ఛార్జ్ కానీ, దాదాపు ఒక ₹10,000 మినిమం అపాయింట్మెంట్ ఫీజు. ఓకే, నాది కూడా ఒక 4,000 to 5,000 రూపీస్ అపాయింట్మెంట్ ఫీజు. మేము ఇంతగానో వదిలిపెచ్చుకొని ఇప్పుడు బరలక్క కూడా స్టార్టింగ్ ఐ ఆల్సో సపోర్ట్ ఇన్ ద లాస్ట్ మంత్ ఆఫ్ November 2023. బరలక్క కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సపోర్ట్ చేసినాం. నేను ఆల్రెడీ USA అమెరికా నుంచి అడ్వకేట్లు దింపిన అందరికీ మీకు తెలుసు. మనం పోయినాక దాదాపు అడ్వకేట్స్ అనేది ఫ్రీగా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు బరలక్కను కొట్టిండు అంటే కూడా ఎవరికి తెలియని సమాచారం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గజ్వేల్ పోయి ప్రెస్ మీట్ పెట్టినాక అందరూ రావడము శుభ సంతోషకరము. గజ్వేల్ ప్రెస్ మీట్ ద్వారా గజ్వేల్ బార్ అసోసియేషన్, నాంపల్లి క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్, హైకోర్టు, సిటీ సివిల్ కోర్ట్ అందరూ వచ్చారు. అడ్వకేట్ ఫ్రెటర్నిటీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 100% అండి ప్రశాంత్, మీరు బయటకు వచ్చినాక మీడియాతో మాట్లాడుకుంటావా, నువ్వు ఇంకేమైనా సినిమా తీసుకుంటావా, నీ ఇష్టం. 100% ఇంకొక 1.5 hours టైం పడుతుంది. బెయిల్ ఇవ్వడానికి ఏంటంటే ₹15,000 పూచీకత్తు. ఓకే, ₹15,000 పూచీకత్తుతో బెయిల్ ఇస్తున్నారు. అండ్ ఎవ్రీ సండే ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయమన్నారు. ఇంకొకటి అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ, ఇంకొకటి 2 నిమిషాలు మా గురించి మాట్లాడక నీ క్వశ్చన్స్ చేసేద్దాం. అడ్వకేట్స్ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది అవసరము. అడ్వకేట్స్ ఈచ్ అండ్ ఎవరీ బార్ కౌన్సిల్ లో కూడా, బార్ అసోసియేషన్ లో కూడా అడ్వకేట్స్ కి ప్లే చేసుకోవడానికి క్యారమ్ బోర్డ్ కానీ, డిఫరెంట్ సినిమా వాళ్ళు కానీ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తుంది. అడ్వకేట్లు క్రికెట్ లో కూడా రాణిస్తున్నారు. అడ్వకేట్లకు గ్రూప్స్ ఉన్నాయి, అంటే హాకీ ప్లేయర్స్ కానీ, క్రికెట్ గ్రూప్స్ కానీ అన్ని ఉన్నాయి. వీఆర్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద నేషనల్ లెవెల్స్ అండ్ స్టేట్ లెవెల్స్ ఆల్సో. సో బిగ్ బాస్ కానీ ఇలాంటి రియాలిటీ షోలు ఉంటే ఒకనొక సీటు, ఇప్పుడు ఇంతకుముందు బాబు గోగినేని గారు ఉన్నారు, సైకాలజిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బిగ్ బాస్ 5లోనో 4లోనో అవకాశం ఇచ్చారు. అడ్వకేట్లను కూడా ఒకసారి బిగ్ బాస్ లోకి తీసుకురండి. మేము కూడా అన్ని రంగాల్లో ప్రావీణ్యత సంపాదించుకుంటామని మీకు మనవి చేసుకుంటున్నాను. బిగ్ బాస్ ద్వారా అడ్వకేట్ యొక్క టాలెంట్, అడ్వకేట్ చాలా మంది చూసారు సినీ ఫీల్డ్ లో. అడ్వకేట్ ఇప్పుడు మన ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజెంట్ MP, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజ్యసభ, అండ్ ఈస్ అ వెరీ సీనియర్ మోస్ట్ అడ్వకేట్, పాపులర్ అడ్వకేట్. ఓకే, అండ్ హీ ఈస్ ఆల్సో ప్రొడ్యూసర్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. ఓకే, we are also ready for whatever it may be the challenges, Big Boss challenges lively. ఓకే, మాకు కూడా అవకాశం ఏంటి వీలైతే మేము కూడా మా టాలెంట్ ని ఈ సినీ ఫీల్డ్ లో కూడా డెఫినెట్లీ గా ప్రూవ్ చేసుకుంటామని మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ క్వశ్చన్స్ తీర్చు. బెయిల్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మన క్రిమినల్ ఇప్పుడు జైలు సూపరింటెండెంట్ గారు కొంచెం ఒక 1 hour టైం అడిగారు. జైలు సూపరింటెండెంట్ గారికి ఇవ్వాలి యాక్చువల్ గా. ఆ కాపీ ఇస్తే హీ విల్ గివ్ ద రిలీజ్ ఆర్డర్. ఇంకొక 1 by 1 ప్లీజ్. ఇంకొక 1.5
అవర్లో 1.5 అవర్లో హీ విల్ బ్యాక్. సో నిజంగా యాక్చువల్గా వినోద్ గారు సీనియర్ అడ్వకేట్, అతను ప్లస్ ఇంకా నేను రాజేష్ కుమార్ ప్లస్ మనకు జక్కుల సీనన్న గారు, ఓకే ఆల్రెడీ ఈజ్ ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ నాంపల్లి బార్ అసోసియేషన్, అండ్ మనకు రామారావు గారు ప్లస్ ప్రజెంట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ అదేంటిది ఆయన కూడా ముద్దురాజు శ్రీనివాస్ గారు, ఓకే చాలా మంది ఉన్నారు ఇంకా ప్లస్ మనకు ఒక్క నిమిషం వాళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంట్ 2 minutes, ఎందుకంటే వాళ్ళ పనిని కూడా మనము గుర్తించాలి యాక్చువల్గా. 1 second, ఐ రీడ్ ద నేమ్స్ హూ ఆర్ దేర్ ఇన్ వకాలత్ ఆల్సో. సివి శ్రీనాథ్ గారు, జక్కుల లక్ష్మణ్ గారు, సౌకారి శ్రీనివాస్ గారు, ఓకే కె వినోద్ కుమార్, రాజేష్ కుమార్ కరణం, అనిల్ గౌడ్ అండ్ అదర్స్. ఓకే వీళ్ళందరూ వకాలత్లు ఉన్నారు. బట్ సపోర్ట్ వచ్చేసి 50 మంది అర్ధ సెంచరీ అడ్వకేట్లు వచ్చి ఆర్గ్యుమెంట్స్ అయితే చెప్పారు, మీరు అందరూ చూసారు. ఆల్మోస్ట్ అంటే నేను ఏమంటున్నా అంటే రిమాండ్కి వచ్చేటప్పుడు ఆల్రెడీ డెఫినెట్లీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ తీసి ఓకే అయితేనే రిమాండ్ పంపిస్తారు. అదర్వైజ్ అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోలీస్ ప్రొటెక్షన్ తో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఈస్ ఇన్ అండర్ చెంచల్ కూడా హిస్ హెల్త్ ఈస్ నార్మల్. ఈ 2 days లో నేను చెప్తున్నాను కదా, ఎవరు చేసి ఉండరు, మంచి 3 కూడా తిండి పెట్టింటారు, ఆ ఉడకబెట్టిన గుడ్లు పెట్టింటారు 100%. నో ఇంకా మళ్ళీ జైలుకి వెళ్ళండి. ఇది కన్విక్షన్ పడితే మాత్రం ఒకవేళ జైలుకి వచ్చే అవకాశం ఉంటుంది 100%. అది కన్విక్షన్, ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ కూడా లేదు, ఎవిడెన్స్ లేదు,